కేసులు వేయించిన ఆయన చంద్రబాబు. ఇప్పుడు అదే లాస్ట్ కి నిజమైంది. ఇప్పుడు ఇది కూడా అంతే. 2029కో 2034కో లోకేష్ మనకి సీఎం క్యాండిడేట్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటికే మన జనాలందరూ ఓకే లోకేష్ సీఎం క్యాండిడేట్ అని నమ్మి ఆయన్నే మనం ఊహించుకోవాలా. అట్లాంటి మైండ్ సెట్ ని ఆయన తయారు చేసుకున్నాడు. వాళ్ళకుండే ఆ మీడియా ఛానల్స్ అయితే ఏమి, న్యూస్ పేపర్లు అయితే ఏమి, ఇంకా సోషల్ మీడియా అయితే ఒక రేంజ్ లో వాడుకుంటున్నారు వాళ్ళు. సో ఇవన్నీ వాడుకొని కూడా వాళ్ళందరూ ప్రజల బ్రెయిన్స్ ని వాష్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికేంటి చంద్రబాబు సీఎం ఓకే, నెక్స్ట్ ఎవరు డిబేట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? పవన్ కళ్యాణ్ కి జమిలీ వచ్చేస్తుంది కదన్న 2027లో. ఇంకా 2 సంవత్సరాలే, 24 ఏళ్ళు ఆడ, ఇంకా 2 ఏళ్లే మనకు ఉండేది. వాళ్ళు దానికి రెడీ అవుతున్నారు. సో ఈ జనాలందరినీ మభ్య పెట్టేసి మీకు లోకేష్ అయితేనే కరెక్ట్ అనే మాట వాళ్ళు అనిపిస్తారు లాస్ట్ కి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మకం అయితే పొందినాడు, కాకపోతే అది నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఆయన చేతులను బట్టే ఉంటది. ఇప్పటికే చాలా నమ్మకం కోల్పోయాడు. తిరుపతి లడ్డు అనే విషయంలో అయితేనేమి, 30,000 అమ్మాయిలు అనే విషయంలో అయితేనేమి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే. ఇరికియడం కాదు, ఆయనకు తెలుసు ఆయన ఒక పాము లాగానే వాడుకుంటున్నాడు. కేవలం ఆయన కులపు ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పెట్టించినాడని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలు అని ఏదో బ్రహ్మ పదార్థం నేను మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించింది కూడా ఆయన కులపు ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో. సో ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది 2014లో జరిగింది, 24లో జరిగింది. 29లోనో 27లోనో ఏమవుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఒక పావులాగానే చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అంతే, 100%.